అని టీడీపీ నాయకులు ఆళ్ల గోపాలకృష్ణారావు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, భారత స్వాతంత్ర సమరయోధుడు, సుప్రసిద్ధ జాతీయ ప్రజానాయకుడు, ప్రకాశం బ్యారేజ్ నిర్మాణకర్త, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న టంగుటూరి ప్రకాశం విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ ఎఫెక్స్ కమిటీ మాజీ సభ్యులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర, జలవనరుల శాఖ కేసీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివిఆర్ కృష్ణారావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాగునీటి సంఘాల సమైక్య కార్యవర్గ సభ్యులు చెన్నుపాటి శ్రీధర్, గుండపనేని శ్రీనివాసరావు, జలవనరుల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అజీముద్దీన్, వి రామ్ కుమార్, పి రవితేజ, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, అధ్యక్షుడు, సాగునీటి వినియోగదారుల సంఘం సమాఖ్య. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి సూచనలతో ఈరోజు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జయంతి సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నటువంటి ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాల వేసి పూజా కార్యక్రమాల నుంచి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి ప్రకాశం పంతులు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా కేవలం 13 నెలలు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో 14 నీటి ప్రాజెక్టులు డిజైన్ చేసి 1954 ఫిబ్రవరి 13న ఈ ప్రకాశం బ్యారేజ్కి అంకురార్పణ చేసిన గొప్ప వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆ రోజు సైమన్ కమిషన్ అని ఒక భయంకరమైనటువంటి సైమన్ అనే వ్యక్తి వస్తే ఆ రోజు అక్కడ మద్రాసులో తమిళందరూ వణికిపోతే తన గుండెను చూపించి, కోటాకి గుండెను చూపించి కాల్చమని చెప్పిన తీశాలి ప్రకాశం పంతులు గారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19లో ఈ ప్రకాశం బ్యారేజీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 13 లక్షల ఎకరాలకి ఆ ప్రకాశం పంతులు గారు స్టార్ట్ చేసినాక వరప్రదాయానిగా మారింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జలవనరులను వాడుకోవాలని చెప్పి, ఇలా సముద్రంలో పోయే జలాలను వాడుకోవాలని చెప్పి ప్రకాశం బ్యారేజీ ఎగువన 10 టీఎంసీలతో ఒక బ్యారేజీ, దిగువన చోడవరం దగ్గర ఒక బ్యారేజీ ప్రతిపాదించారు. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో తిరిగి ముఖ్యమంత్రి అయినాక అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నదుల అనుసంధానం ద్వారానే మనం అభివృద్ధి సాధించవచ్చని ప్రకాశం పంతులు గారు కానీ డాక్టర్ కేఎల్ రావు గారు ఇచ్చిన స్ఫూర్తితో 2015లో పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసి గోదావరి జలాలని ఇదే ప్రకాశం బ్యారేజ్ ద్వారా మన కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వరి, చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి సాగునీరు ఇవ్వటం వల్ల 358 టీఎంసీలు 2015 నుంచి 19 వరకు ఇవ్వటం వల్ల అక్కడ కృష్ణా డెల్టా రైతులకి 45,000 కోట్లు ఆదాయం రావడమే కాకుండా భారతదేశ జీడీపీలో కృష్ణా జిల్లా 2వ స్థానంలో నిలిచింది. అది చంద్రబాబు నాయుడు గారంటే, అది ఎన్డీఏ ప్రభుత్వం అంటే. ఏది ఏమైనా మంచి రోజులు వచ్చినాయి. ఇవాళ ప్రకృతి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరిస్తా ఉంది. మొత్తం కృష్ణా డెల్టా కూడా మన ఎస్సీ గారు కానీ ఈ నిధులు కూడా సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రకాశం పంతులు గారు ఇచ్చిన స్ఫూర్తితో జలవనరుల శాఖలో ఉన్నటువంటి యువ ఇంజనీర్లు పట్టుదలతో, అట్లాగే నీతి నిజాయితీతో పనిచేసి
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉన్నటువంటి 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనవి చేస్తూ ఇవాళ ప్రకాశం పంతులు గారికి 153వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ జోహార్ ప్రకాశం పంతులు గారు, జోహార్ ప్రకాశం పంతులు గారు, జోహార్ ప్రకాశం పంతులు గారు. వర్ధిల్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలే నిమ్మల రామానాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. జై జగన్మోహన్.